ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక దినసరి కూలీ, అది కూడా నిరుపేద వృద్ధురాలికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆమెకు 4 కోట్లకు పైగా ఆదాయం ఉందని, అందుకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సబ్రా అనే ఈ వృద్ధురాలు జస్రనా పట్టణంలోని మురికివాడలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆ దంపతులిద్దరూ దినసరి కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదికి 4.88 కోట్లకు పైగా ఉన్న ఆదాయం కలిగి ఉన్నారని, దీనిపై వారు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు 3 ఏళ్ల క్రిందట నోటీసులు జారీ చేశారు. సబ్రాకు చదువు రాకపోవడంతో ఆమె నోటీసులకు స్పందించలేదు. ఆమె పన్ను చెల్లించకపోవడంతో అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించారు. పన్ను ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పోస్ట్ మ్యాన్ సాయంతో విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు కంగు తిన్నారు. ఆదాయపు పన్ను అంటే ఏమిటో కూడా తనకు తెలియదని వృద్ధురాలు వాపోయింది. ఈ ఘటనపై న్యాయవాది సంజయ్ జైన్ స్పందిస్తూ, ఇటీవలి కాలంలో నోటీసులు జారీ చేసే సమయంలో పొరపాట్లు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే వృద్ధురాలికి నోటీసులు వచ్చాయని తెలిపారు. పొరపాటు జరగని పక్షంలో ఆధార్ ఫోర్జరీకి సంబంధించిన అంశం కూడా అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.